ఎందుకు కొట్టారు బాబాయ్, ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నా కానీ సమాధానం చెప్పట్లేదు. నాకు చెప్పలేదు, మేడంకు చెప్పలేదు. ఇట్లా కొట్టారు, మనకు చెడ్డ పేరు కదా, ఎందుకు కొట్టారు కనుక్కుందాం అని చెప్పేసి అన్నాడు. అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్ లో ఆపాడు కార్లు. ఏందయ్యా మేడంతో వచ్చే వాళ్ళని కొట్టారంటే, ఎందుకు కొట్టారు ఏందని అడగటానికి ఆపాడు కారు. ముందు కారులో ఉన్నోళ్ళు కాదు కొట్టింది, ఆ కారులో ఉన్న వాళ్ళని ఆయనకి తెలియక ఆ కారులో ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు, కొట్టిన వాళ్ళు వేరే, మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు. అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారో ఆరేగి శివ, షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని. వాళ్ళిద్దరూ పిల్లి రాజేషు, ముత్యాల కళ్యాణం, చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు. ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేసుకున్నారు. ఏంటి మమ్మల్ని ఆపి అడుగుతున్నారు, కొడతాం మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళ మీద జరుగుతుంది ఇట్లా గొడవ జరుగుతుంది. ఇంకా వీళ్ళ మీద చేసేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు. వీళ్ళు కొట్లాట జరుగుతుంది. కొట్లాట జరుగుతా ఆ పెద్ద ఆయన తలబాగలు కొట్టారు. కర్ర తీసుకొని, జెండా కర్ర, పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపారో పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన తలబాగలు కొట్టారు. నేను ఇంకా అరుస్తా అడ్డం తీస్తా ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను కూడబట్టుకుని ఆంతులు లాగి నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది, చంపితే సగం గోలపోద్ది, జిల్లాలో నీ వల్ల జరుగుతుంది, జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంకా కొంచెం లంబూతులు అంతా చండాలం తిట్టాడు. అమ్మ అది బూతులంతా తిట్టాడు. అందరు విన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం విన్నారు. ఆయన కొట్టిన దెబ్బకి గుండెలో నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా కూలి వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబగబా కారులో ఎక్కించారు. నన్ను కారులో ఎక్కించినాక కూడా నా కారు చుట్టూ వీరంగం వేస్తా తిరిగాడు చనపతి రాంబాబు. నువ్వు దిగవే బయట, నీ సంగతి తేల్చుకుంటాను మేము, అసలు నీకేం పని, పార్టీలు నువ్వు ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా కారు చుట్టూ గందరగోళం చేశాడు. వీళ్ళకి నన్ను దించకుండా డైరెక్ట్ ఇంక హాస్పిటల్కి తీసుకొచ్చారు. నన్ను తలపగలు పుట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు కారు ఎక్కించుకొని. అది జరిగింది. చెప్పానండి పార్టీ అధిష్టానానికి, హరిప్రసాద్ గారు, మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను. అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను. ఇద్దరు కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము, రేపు మాట్లాడతాను ఈ విషయం గురించి, మీరు లీగల్గా వెళ్ళండి, మేమే చేసుకోవడం తప్పు, మీకు న్యాయం జరిగేలాగా మేము చూస్తామని చెప్పి. అందరికీ నమస్కారం. నిన్న అనగా 10వ తేదీ నా మీద ఒక కార్యక్రమానికి వెళ్ళిన క్రమంలో వ్యక్తిగత కక్షలతోటి నా మీద, అలాగే నాతో వచ్చినటువంటి నేను తోడుగా ఎవరినైతే తీసుకెళ్తానో వాళ్ళ మీద, అలాగే స్థానికంగా ఈ జరుగుతున్న పెనుగులాటను గమనించి మాకు మద్దతుగా వచ్చిన వ్యక్తుల మీద కొందరు వ్యక్తులు ఎవరైతే దాడి చేసి కొట్టారో అది పార్టీకి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. అది కేవలం కొందరు వ్యక్తులు నా ఎదుగుదలను చూసి ద్వేషంతో ఓర్చుకోలేక చేసిన దాడి అది. దానికి సంబంధించి పార్టీ నాకు 100% అండదండలు అందిస్తుంది, లీగల్ సపోర్ట్ కూడా అందిస్తుంది. దీనికి ముందు నేను న్యాయ పోరాటం చేస్తాను ముందు. ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ఎవరైతే నా మీద దాడి చేశారో వాళ్ళు, అలాగే వాళ్ళ మద్దతుదారులు నేను పార్టీ మారుతున్నాను అందుకే ఇలా చేశాను అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారంటే స్థానికంగా ఒంగోలులో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి. రాయపాటి అరుణ అనే అమ్మాయి బ్రతికున్న రోజులు, ఆ అమ్మాయి రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటుంది, జనసేన పార్టీ కోసం మాత్రం నిలబడిద్ది. నేను అవసరాల కోసం, అవకాశాల కోసం, ఆస్తుల కోసం పార్టీలు మారి వ్యక్తిత్వాన్ని నీచ స్థాయికి దిగజార్చుకునే వ్యక్తిని కాదు నేను. నాకు ఆస్తుల కన్నా ఆత్మాభిమానం ఇంపార్టెంట్. ఆ విషయం నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా వ్యక్తులు తమ స్వార్థాన్ని వదిలి వాస్తవాల్లోకి వస్తే మంచిది, లేదంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారు భారీగా. ఈ విషయాన్ని ఇప్పటివరకు బిగబట్టుకుని ఉన్నాను. ఈ వ్యక్తిగతంగా నా మీద చేస్తున్న దాడుల్ని ఇప్పుడు వాళ్లే బయట పెట్టారు కాబట్టి బహిర్గతంగా దీని మీద నేను కంపల్సరీగా న్యాయ పోరాటం చేస్తాను. నా మీద జరుగుతున్నటువంటి పార్టీ మారుతానన్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను 100%. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టే ఉద్దేశం కానివ్వండి, ఆయనకి ఆయన పార్టీకి కోవర్ట్ కింద వ్యవహరించి ఆస్తులు స్వలాభం చూసుకుంటూ ఆయన పార్టీని గ్రౌండ్లో ఎదగకుండా నాశనం చేసే ఆలోచనలు కానీ రాయపాటి అరుణ దగ్గర లేవు. అట్లాంటి వాటికి రాయపాటి అరుణ వ్యతిరేకం. రాయపాటి అరుణ ఎప్పుడు జనసేనలోనే ఉంటుందన్న విషయం నేను తెలియజేసుకుంటున్నాను.